మరోవైపు న్యాచురల్స్ ఐస్ క్రీమ్ లో సోదాలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఐస్ క్రీమ్ ని సరైన పద్ధతిలో నిల్వ చేయకుండా వదిలేసినట్లు గుర్తించారు. ఎలాంటి ఆహార ప్రమాణాలు పాటించకుండా ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. పై మెరుపులతో కస్టమర్లని ఆకర్షించడానికి చేస్తున్న సందర్భాలు లోపల మాత్రం వాళ్ళంతా కూడా నాసిరకంగా ఫుడ్ని తయారు చేసి విక్రయిస్తున్న సందర్భాలు ఇటీవల వరుసగా టాస్క్ ఫోర్స్ తో పాటు ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు చేసిన దాడుల్లో ఈ భాగవతం మొత్తం కూడా బయటపడింది. ప్రస్తుతం మనం ఉన్నది జూబ్లీహిల్స్ లోని న్యాచురల్స్ కి సంబంధించిన ఒకటి ఫుడ్ కు సంబంధించినది న్యాచురల్స్ ఐస్ క్రీమ్, అలాగే మిల్క్ షేక్ సంబంధించిన షాప్ ఇది. ఇందులో టాస్క్ ఫోర్స్ తో పాటు ఫుడ్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. ఇందులో ప్రధానంగా ఈ న్యాచురల్స్ టేస్ట్ ద ఒరిజినల్ అన్న పేరుతోటి ఉన్న ఇందులో కస్టమర్లకు సరఫరా చేసే ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా నాణ్యతాపరమైన విధంగా లేదు. అలాగే కోన్స్ ఏవైతే ఉంటాయో ఐస్ క్రీమ్ కోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సరైన లేబుల్స్ తోటి లేకుండా తుప్పు పట్టిన కంటైనర్లలో వాటి అన్నిటిని కూడా వీళ్ళు సేవ్ చేసి ఉంచారనేది కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అలాగే మరొక వైపు ఈ న్యాచురల్స్ దాంట్లో ఎవరైతే సరఫరా చేస్తున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ కస్టమర్లకి వచ్చినప్పుడు వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కానీ ఇతర ఆహార పదార్థాలని సరఫరా చేసే వాళ్ళు వెయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తోటి ఉండాలి. కానీ అలాంటి సర్టిఫికేట్స్ ఏవి కూడా వాళ్ళ దగ్గర లేవు. అలాగే వాళ్ళ హెడ్స్కి క్యాప్స్ పెట్టుకోవాలి, చేతులకు గ్లౌజెస్ పెట్టుకోవాలి. కానీ అలాంటివి ఎక్కడా కూడా వీళ్ళు న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ దాంట్లో వీళ్ళు ఎక్కడా కూడా సరఫరా చేసే వాళ్ళు పెట్టుకున్నట్లు దాఖలాలు కనిపించలేదు. దీంతో వీళ్ళపైన ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీళ్ళకి అవసరమైన నోటీసులు కూడా జారీ చేస్తామని ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, NTV.